నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. ఎందరైతే ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నా పరిచర్యను మీరు ముందుకు తీసుకువెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన అంశాన్ని బట్టి నేను ప్రిపేర్ అయ్యి మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఈ యొక్క అంశము ప్రతి మనిషిలో కూడా అది జరుగుతుంది, సందర్భ సహితంగా అది జరుగుతుంది. ఎందుకంటే మనము హెచ్చింపబడినప్పుడు, దేవునిలో ఆశీర్వదింపబడుతున్నప్పుడు, మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా మనల్ని తిరస్కరించుచున్నారు. ఎందుకంటే ఏ ఒక్క మనిషి కూడా మనల్ని యాక్సెప్ట్ చేయలేడు, ఏ ఒక్క మనిషి కూడా మనల్ని ప్రేమపూర్వకంగా హత్తుకోలేడు. అందుకని ఈరోజు అంశాన్ని బట్టి, దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ యొక్క మాటలు ఎవరైతే వింటున్నారో, ఎవరి కొరకైతే దేవుడు ఈ మాటల్ని సిద్ధపరిచాడో పరిశుద్ధాత్మ దేవుడు, ఈ యొక్క వీడియో ద్వారా వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతుండే. ఏంటంటే ఈరోజు మీరు తృణీకరింపబడుతున్నట్లయితే, తిరస్కరింపబడుతున్నట్లయితే వారికి ఈ మాటలు ఆదరణ కలిగిస్తుంది. నా జీవితంలో కూడా చాలా సందర్భంలో కూడా ఈ విషయమే జరిగింది. నన్ను ఎవరు కూడా తీసుకోవడానికి, ప్రేమపూర్వకంగా హత్తుకోవడానికి, అదేవిధంగా నన్ను ఏ విధంగానైనా పైకి రాకుండా చేయడానికి చాలా సందర్భాల్లో నన్ను ఆటంకపరచడానికి, వారి హృదయమందు, వారి జీవితంలో నన్ను ఏ విధమైన అనక దొరకాలని, నన్ను కించపరచాలని, అవమానపరచాలని చాలా సందర్భాల్లో నేను ఈ యొక్క అంశాన్ని బట్టి నేను ఎదురయ్యాను. మనల్ని తిరస్కరిస్తారు, మనల్ని అవమానపరుస్తారు, మనల్ని ఆ యొక్క మాటల బట్టి, చేష్టల బట్టి మన హృదయం ఏమవుతుందంటే బద్దలవుతుంది. కళ్ళల్లో నీరు తిరుగుతాయి, కానీ అది మనకి వేదన, మనోవేదన, దుఃఖము, ఎవరికి చెప్పాలి, ఏం చేయాలనే విషయమును కూడా మనకు అర్థం కాదు. కృంగిపోతుంటాం, కృషించిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను ఆదరిస్తాడు. యేసు ప్రభు అనేవాడు నిన్ను ఆదరించేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను గౌరవించేవాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈరోజు మిమ్మల్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో, అసలు తిరస్కారం అంటే ఏంటంటే, మనము ఎదుగుతున్నప్పుడు, హెచ్చింపబడుతున్నప్పుడు, దేవుని చేతిలో వాడబడుతున్నప్పుడు, దేవుడు మనల్ని అభివృద్ధి పరిచినప్పుడు మన చుట్టూ ఉన్నవారే, మనవారే లేక మన పక్కవారే మనల్ని చూసి వారి హృదయంలో ఈర్ష్య అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ఈర్ష్య వస్తుందో మనల్ని అణిచివేయడానికి, మనల్ని కృంగచేయడానికి, మనల్ని ఏదో రకంగా అవాయిడ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడు ఆదరించేవాడే, ఆయన కరుణించేవాడే, క్షమించేవాడే అని అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని హత్తుకునేవాడు మీ స్నేహితుడని మర్చిపోవద్దు. ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథంలో హాగర్ అనే స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఒక స్త్రీ ద్వారా, సారా ద్వారా ఆమె హృదయం బద్దలైపోయింది, కృంగిపోయింది. ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. తన బిడ్డను తీసుకొని బయటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ నీరు లేక అరణ్యములో చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఆ యొక్క ఎడారుల్లోనే యెహోవా దూతగా హాగరుతో మాట్లాడి, మీకు నేను తోడై ఉన్నాను అనే విషయాన్ని అక్కడ బయలుపరుచుకున్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే హాగర్ గురించి, ఇస్మాయేల్ గురించి మనము అక్కడ చూడగలము. ఎప్పుడైతే దేవుడు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడో పాత నిబంధనలో, అది యేసు ప్రభు అనేది మనకి బైబిల్ పండితులు అనేవారు అక్కడ చెప్పడం జరిగింది. యేసు ప్రభు తనకు తానుగా బయలుపరుచుకున్నాడు గనుక, యెహోవా దూతగా బయలుపరుచుకున్నాడు గనుక, నేను మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని నడిపించేవాడిని, మిమ్మల్ని పోషించేవాడినని ఆమెకు అభయం అనేది, ధైర్యం అనేది ఇచ్చాడు. ఆ యొక్క ఎడారుల్లోనే నీటి బుడగలుగా
ఆయన మరి బయలుపరుచుకున్నాడు. తన కుమారుని కూడా మరి దాహము తీర్చి ఆమె దాహము తీర్చుకొని ప్రయాణమే ముందుకు సాగారు. సారా ద్వారా హాగరు మరి తృణీకరింపబడింది, తిరస్కరింపబడింది. ముఖ్యంగా చెప్పాలంటే తిరస్కరింపబడింది. ఎందుకు తిరస్కరింపబడిందంటే ఆమెకి గర్భం అనేది దేవుడు ఇంకా ఇవ్వలేదు. ఇస్సాకు అనేవాడు వాగ్దాన పుత్రుడు ఇంకా రాలేదు. కానీ ఈమె తొందరపడి తన యొక్క దాసి హాగరును మరి అబ్రహాము యొద్దకు పంపించినప్పుడు మరి హాగరు గర్భవతి అయి ఇస్మాయేల్ని కన్నప్పుడు మరి సారా ఆమెను చూచి, ఆమె కుమారుని చూచి తన భర్త గౌరవిస్తున్నాడని, తన భర్త కుమారుని ప్రేమిస్తున్నాడని ఆ విషయమును బట్టి సారా ఏం చేసిందంటే హాగర్ను, తన దాసి అయిన హాగర్ను ఏం చేసిందంటే మరి బాధ పెట్టడం, కృంగ చేయడం మాటల ద్వారా, చేష్టల ద్వారా జరిగింది కనుక హాగర్ను బట్టి దేవుడు మరి ఆమె యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు, ఆమె యొక్క కన్నీరును దేవుడు చూశాడు, ఆ యొక్క కుమారుని యొక్క వేదన దేవుడు చూసి మరి వాళ్ళకి యెహోవా దూతగా ఆయన బయలుపరుచుకున్నాడు అరణ్యంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు హృదయంలో కృంగిపోయినప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, నిన్ను తిరస్కరించినప్పుడు, అంటే నీ భర్తే నిన్ను తిరస్కరించవచ్చు, నీ భార్య నిన్ను తిరస్కరించవచ్చు, నీ యొక్క సహోదరే నిన్ను మరి తిరస్కరించవచ్చు, నిన్ను చూసి మరి మాటల ద్వారా, చేష్టల ద్వారా నిన్ను బాధ పెట్టవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, నిన్ను కృంగజేయవచ్చు. అలాంటప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే దేవుడికి అందరూ ఒకటే, మతానికి సంబంధం లేదు. నువ్వు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా సరే దేవుడు హృదయాన్ని చూసేవాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు ఈ యొక్క మాటలు వింటున్నట్లయితే, మీరు ఏ యొక్క సందర్భంలో ఈ యొక్క మాటలు వింటున్నట్లయితే మీ హృదయం గాయపరచబడిందా, మీ హృదయం పగిలిపోయిందా, మీరు కన్నీరు కార్చలేక వేదన చెందుతున్నారా, ఎవరికి చెప్పుకోలేని సమస్యతో మీరు బాధపడుతున్నారా? ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీ పక్షాన నిలబడే దేవుడు, మిమ్మల్ని ఆదరించే దేవుడు. హాగరును దేవుడు ఆదరించాడు. ఆ కష్టంలో, బాధలో, కన్నీరులో ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఎడారుల్లో మరి నీటి బుడగలగా ఆయన బయలుపరుచుకొని ఆమెను ఆదరించాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమెను ధైర్యపరిచాడు. దిగులుగా ఉన్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, వెలివేయబడినప్పుడు, తిరస్కరింపబడినప్పుడు హాగర్ పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఆయన చూచుచున్న దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోండి. నన్ను కూడా ఆయన చూచుచున్న దేవుడు. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో మీరు ఉన్నా సరే ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. యేసు ఆదరించేవాడు, యేసు హత్తుకునేవాడు. నీ గుండె చెదిరిన నీ బ్రతుకును, నీ గాయమును ఆయన కట్టువాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నీ గుండె బద్దలైందా, నీ గుండె గాయమైందా, నీవు వేదన చెందుతున్నావా, తిరస్కరింపబడుతున్నావా, నీ యొక్క ఆఫీసులో, నీ యొక్క స్కూల్లో, కాలేజీలో, లేకపోతే మీ చుట్టుపక్కల ప్రాంతంలో, లేకపోతే మీ ఇంటిలో ఎవరి చేతైనా మీరు తిరస్కరింపబడుతున్నట్లయితే దేవుడు మీ పక్షాన నిలబడేవాడు, మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. మీ పక్షాన నిలబడి దేవుడు మీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఇస్తాడు. హాగర్కి ఇవ్వాల్సిన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఇస్మాయేల్కి ఆశీర్వాదం ఇవ్వవలసిందంతా కూడా ఆయన ఇచ్చాడు. ఆయన అందరి పక్షాన నిలబడే దేవుడు, ఒకవైపు నిలబడే దేవుడు కాదు, ప్రజల పక్షాన నిలబడే దేవుడు. ఆయన నిన్ను నన్ను సృష్టించిన దేవుడు కనుక ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మన పరలోకపు తండ్రి ఒక్కడే, ఆయన మనకున్నాడు అనే ధైర్యం మీరు కలిగి ఉండి, మరి మీరు తిరస్కరింపబడుతున్నట్లయితే దేవుని యొద్దకు రండి. దేవుడు మీ పక్షాన నిలబడతాడు. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, మీ కన్నీటిని తుడుస్తాడు, మీ వేదన తీసివేస్తాడు, మీ యొక్క దుఃఖాన్ని తొలగిస్తాడు. మీ గుండె చెదిరినదై వాటిని గాయాలు కూడా కట్టి మిమ్మల్ని ఆదరించి నడిపించేవాడు ఒక యేసు ప్రభు మాత్రమే. కాబట్టి యేసు యందు విశ్వాసం ఉంచండి, యేసు యందు నమ్మకం ఉంచండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.